హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ మక్క రొట్టె ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ వరకు మక్క పిండి అయితే తీసుకుంటున్నాను. చాలామంది ఇందులో బియ్య పిండి కలిపి కూడా తీసుకుంటారు. ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం బియ్య పిండి కొంచెం మక్క పిండితో అయినా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా నేనైతే కట్టెల పొయ్యి మీద ఎందుకు చేసుకుంటున్నానంటే రొట్టె అనేది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఒక 2 లేదా 3 ఉప్పురాళ్ళు అయితే వేసుకోవాలి. దొడ్డుప్పు, అలాగే దొడ్డుప్పు లేని వాళ్ళు సన్నపప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఆ వీడియో తీయడం కొంచెం మర్చిపోయాను, అందుకని చెప్పేసి మీ అందరికైతే చెప్తున్నాను. అలాగే మనం ముందుగా పిండి అయితే ఇక్కడ ఒక గ్లాస్ వరకు తీసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత పిండి వేసి అయితే కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే పిండి అనేది మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు అనేది తక్కువగా తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో చాలా స్పెషల్ అయినది మక్క రొట్టె. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకో గిన్నెలో అయితే తీసుకోవాలి. కాస్తంత చల్లారుతుంది కాబట్టి ఈలోపు మనం పెంక అయితే పెట్టుకోవాలి, రొట్టె పెంక అయితే పెట్టుకోవాలి. అలాగే ఇది కొంచెం కొంచెం అయితే వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. చాలామంది అయితే పిండి సరిగ్గా కలపరు, అందుకని చెప్పేసి రొట్టెలు అయితే సరిగ్గా రావు. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మక్క రొట్టె అనేది తెలంగాణలో చాలామంది అయితే స్పెషల్గా చేసుకుంటారు. ఎందుకంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా మక్క రొట్టె అయితే ఉండాల్సిందే. చికెను మటన్కి అయితే మక్క రొట్టె కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వంకాయ కర్రీ కానీ టమాటా కర్రీ కానీ ఈ మక్క రొట్టె చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పీటకి చిన్నగా అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా చేతితోటైతే ఒత్తుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇలా పిండి పోసి అయితే కోలతో లాటిస్తుంటారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం ఆకులలాగా మెత్తగా, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ కోలతో లాటిస్తుంటే కొంచెం దొడ్డుగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది అయితే ఇలా కోలతో లాటిచ్చి అయితే చేసుకుంటారు, కానీ అలా కాకుండా ఇలా చేతితో అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం ఒకసారి అయితే చేశాక మళ్ళీ ఒకసారి అయితే తింపుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము మన గారెల్లాగా ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఈ రొట్టె అయితే చేసుకోవచ్చు. అలాగే బియ్యపిండి రొట్టె కూడా సేమ్ ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకుంటే అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి పిండిగా ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఇలా సన్నగా చేసుకుంటే రొట్టె అనేది తొందరగా కాలుతుంది. ఇలా మొత్తం చుట్టూ తింపుకుంటూ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూడండి, చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా రొట్టె ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇదే విధంగా అయితే చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అయితే నెమ్మదిగా కలుపుకోవాలి. పిండి ఉప్పేటప్పుడు కూడా ఎక్కువగా పోసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. అలాగే పిండి మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని వాటర్ తక్కువగా పోసుకొని ఈ విధంగా చేసుకొని మనం రొట్టె పెంక పెట్టుకున్నాం కదా, అది వేడయ్యాక ఈ విధంగా అయితే వేసుకోవాలి. కొంచెం మధ్యలో పగిలినట్టు అనిపిస్తుంటుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే సన్నగా వస్తాయి కాబట్టి మనం టేస్ట్ కోసం అయితే చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. అలాగే మనం ఎలా చేసుకుంటున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికైతే అర్థమవుతుంది. ఇలా సైడ్కి అయితే ఎక్కువగా సన్నగా చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం దొడ్డుగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ విధంగా సన్నగా చేసుకోవాలి. ఇలా చాలా మందికి అయితే చేయరాదు, కొంచెం చూసుకుంటూ అయితే చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే రొట్టెలు అనేది తొందరగా కాలుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సన్నగా చేసుకుంటే రొట్టె అనేది తొందరగా కాలుతుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి అయితే చేసుకోవాలి. పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ అయితే చేసుకోవాలి. ఒకేసారి పిండి మొత్తం అయితే కలుపుకోకూడదు, ఎందుకంటే నానిపోయి మెత్తగా అవుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ నెమ్మదిగా మర్రేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి తీస్తే కూడా మొత్తం రొట్టె అనేది విరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే మెల్లగా మర్రేసుకోవాలి. చుట్టూ అయితే కాల్చుకోవాలి. రొట్టె మధ్యలో కాలిన తర్వాత చుట్టూ కాలకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. ఈ విధంగా అయితే చుట్టూ కాల్చుకోవాలి. ఒకటేసారి వేసాక కొంచెం అటు ఇటు తింపుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక ఒక లైక్ అయితే ఇవ్వండి.